హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న ఓ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. బిర్యానీ తినేందుకు ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్కు వెళ్లిన విజయ్ అనే వ్యక్తి ఫ్రెండ్స్ తో కలిసి బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ సగం తిన్నాక అందులో ఉన్న బొద్దింకను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కిచెన్ పరిస్థితి ఏందో మరి అదేంటి తీసుకోదు. రైట్, మొత్తంగా అప్డేట్ చూస్తూ ఉన్నాం. బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బిర్యానీ తిందామంటూ వెళ్లిన ఒక బృందానికి సగం బిర్యానీ తిన్నాక ఒక బొద్దింక బిర్యానీలో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న ఎవరైతే ఆ ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్లారో వారంతా కూడా యజమానికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న ఓ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. బిర్యానీ తినేందుకు ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్కు వెళ్లిన విజయ్ అనే వ్యక్తి ఫ్రెండ్స్ తో కలిసి బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ సగం తిన్నాక అందులో ఉన్న బొద్దింకను చూసి షాక్ అయ్యాడు. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో హోటళ్లలో తినాలంటేనే భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో అనేక ఫిర్యాదులు పెరిగాయి. ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా స్టేట్ టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక దాడులు చేస్తున్నప్పటికీ కొన్ని రెస్టారెంట్ల తీరు మారలేదు అనడానికి ఈ నెక్లెస్ రోడ్ లో ఉండేటువంటి ట్రైన్ థీమ్ రెస్టారెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారం మరొకసారి బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. తినేటప్పుడు అందులో బిర్యానీలో బొద్దింక రావడం అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళకు విస్మయానికి గురి చేసింది. దాంతో వెంటనే వాళ్ళందరూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రతి సందర్భంలోనూ మనం చూస్తుంటాం, బియ్యంలోనో లేదంటే కూరగాయల్లో ఉండేటువంటి పురుగులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే విధంగా బొద్దింకలు వచ్చాయి. చాలా సందర్భాల్లో హోటళ్లలో తనిఖీలు చేస్తున్నప్పుడు ప్రధానంగా ఎలుకలు, బొద్దింకలు తిరిగాడేటువంటి అంశాలను జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ పలు సందర్భాల్లో గుర్తించారు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రెస్టారెంట్లు కానీ హోటళ్లు కానీ తమ తీరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్లలోకి వెళ్ళినప్పుడు నీట్ గా ఉండే విధంగా కేవలం డైనింగ్ ఏరియా మాత్రమే నీట్ గా ఉండడం కానీ చూడొచ్చు. మిగతా ఇటు కిచెన్ కానీ అదేవిధంగా స్టోర్ రూమ్స్ కానీ చాలా నిర్లక్ష్యంగా వాటిని నిర్వహిస్తున్నటువంటి తీరు అనేక సందర్భాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి దాడుల సందర్భంలో మనకు బయటకు వస్తుంది. చాలా హోటళ్లకు కూడా ఇప్పటికే 200 నుంచి 300 హోటళ్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటికి ఫైన్ వేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇటు రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ల వద్ద ఈ ఫైల్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు ఫైన్లు వేసేటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మరీ ఇబ్బందికరంగా ఉంటే వాటిని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫుడ్ సేఫ్టీ విభాగానికి వెంటనే సీజ్ చేసేటువంటి అధికారం లేదు. వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ లేదా ఫుడ్ లైసెన్స్ మాత్రం రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకున్నా మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఫైన్లు వేసి వీళ్ళు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు. ఇది ఎట్లుందంటే మీ కిచెన్ పరిస్థితి ఏందో అదేంటి తీసుకోతున్నావు బ్రదర్. ఇది ఎట్లుందంటే మీ కిచెన్ పరిస్థితి ఏందో